హాయ్ గాయ్స్, ఈ రోజు మనం ఒక సూపర్ సినిమా చూద్దాం. మొదటి నుంచి చివరి వరకు మిస్టరీగా ఉంటుంది. హత్యలు చేసింది ఆత్మనా మనిషా అనే డౌట్ కలుగుతుంది. చివరలో ట్విస్టులు రివీల్ చేస్తుంటే గూస్ బంప్స్ వస్తుంటాయి. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా పేరు ద సోల్ ఈటర్. ఇది 2024లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో జాగింగ్ కు వెళ్తున్న హీరోను చూపించారు. అతడు పోలీసు. అతని దగ్గరకు వచ్చిన కెప్టెన్ ఒక కేసు ఫైల్ ఇచ్చాడు. ఆ ఊరికి వెళ్లి కేసును సాల్వ్ చేయని చెప్పాడు. సీన్ కట్ చేసి చాలా భయంకరమైన ఊరును చూపించారు. కేసును సాల్వ్ చేయడానికి హీరో ఇదే ఊరుకు వచ్చాడు. బస్సు దిగి కొంత దూరం నడిస్తే ఊరు వస్తుంది. హీరో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక కారు వచ్చింది. అప్పుడు హీరో లిఫ్ట్ అడిగాడు. ఆ కార్ లో ఉన్నది ఒక లేడీ. ఆమెను చూసి హీరో లిఫ్ట్ అడిగితే హీరోను కొంచెం కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతోంది. కొంత దూరం వెళ్ళాక చూస్తే రోడ్డుపై లైన్ గా కార్లు ఆగి ఉన్నాయి. కర్రల లోడుతో వెళ్తున్న లారీ రోడ్డుపై ఆగిపోవడంతో రోడ్డు బ్లాక్ అయింది. దాన్ని క్లియర్ చేస్తుంటే ఆమె వెయిట్ చేస్తోంది. అప్పటికే హీరో వచ్చి ఆమెను చూశాడు. ఏమ్మా, నేను ఒక పోలీసును. నేను లిఫ్ట్ అడిగితే ఇవ్వకుండా వస్తావా? లిఫ్ట్ ఇస్తే ఏమైనా కరిగిపోతావా? ఇప్పుడు లిఫ్ట్ ఇస్తావా ఇవ్వవా అని బెదిరించాడు. సరే అని ఆమె కారులో కూర్చోబెట్టుకుంది. హీరో ఈ ఊరుకు కొన్ని మిస్సింగ్ కేసులను సాల్వ్ చేయడానికి వచ్చాడు. ఈ విషయం చెప్పగానే అంతగా ఈ ఊర్లో ఎంతమంది మిస్ అయ్యారు, అసలేం జరిగింది అని ఆమె ప్రశ్నిస్తుంటే రోడ్డు చూసి కారు డ్రైవ్ చేయి, అంతేకాని ప్రశ్నలు వేయకు అన్నాడు. ఆ తర్వాత తనను డ్రాప్ చేయాల్సిన అడ్రస్ చెప్పాడు. హీరో ఏదైతే అడ్రస్ చెప్పాడో అదే అడ్రస్ ను ఆ లేడీ కారు GPS లో ఆల్రెడీ సెట్ చేసింది. అంటే ఇద్దరు ఒకే అడ్రస్ కు వెళ్తున్నారన్నమాట. వారు వెళ్ళింది క్రైమ్ సీన్ కు. ఇంతకీ నువ్వెవరని అడిగితే నీలాగే నేను కూడా పోలీసునే అని ఆమె చెప్పింది. ఈమెనే ఈ సినిమా హీరోయిన్. వీరు వచ్చిన సీన్ లో 2 మర్డర్స్ జరిగాయి. ఆ హత్య కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి హీరోయిన్ వచ్చింది. ఈ ఇద్దరు లోకల్ పోలీస్ స్టేషన్ హెడ్ ను కలిశారు. హీరోయిన్ క్రైమ్ సీన్ చూస్తుంటే హీరో గ్యారేజ్ కు వెళ్ళాడు. అక్కడున్న వ్యాన్ లో వెతుకుతున్నాడు. లోపల క్రైమ్ సీన్ ను చూసిన హీరోయిన్ తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. చాలా దారుణంగా భార్యాభర్తలు చనిపోయి కనిపించారు. ఎవరో వచ్చి హత్య చేసి వెళ్లిపోయినట్లు అనిపించట్లేదు. లోపల నుంచి తలుపులు లాక్ చేయబడి ఉన్నాయి. టేబుల్ పై రకరకాల వంటకాలు ఉన్నాయి. డిన్నర్ కోసం కూర్చున్నట్లున్నారు. ఆ టైంలో టేబుల్ పై ఉన్న ఫోర్క్, స్పూను, కత్తి తీసుకుని ఒకరినొకరు చాలా దారుణంగా అటాక్ చేసుకుని చనిపోయినట్లు కనిపిస్తోందని లోకల్ పోలీస్ హెడ్ అంటున్నాడు. కానీ అప్పుడు హీరోయిన్ ఏమందంటే, అలా అయితే అటాక్ చేయడానికి వచ్చినప్పుడు చేతులు అడ్డు పెడతారు కదా, అప్పుడు చేతులపై ఘాట్లు పడతాయి. కానీ వారి చేతులపై ఎలాంటి ఘాట్లు లేవు. అలాగైతే వారిలో వారే అటాక్ చేసుకుని చనిపోయారని ఎలా నమ్మగలం అంటోంది. ఈ ఇంట్లో ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగితే 12 ఏళ్ల కుర్రాడు ఉంటాడని చెప్పాడు. ఈ సంఘటన తర్వాత అతడు ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. ఇల్లంతా వెతికినా అతడు కనిపించట్లేదని లోకల్ పోలీస్ హెడ్ అన్నాడు. అప్పుడు బేస్మెంట్ కు వెళ్లి హీరోయిన్ చూస్తుంటే సర్రున ఎవరో పాస్ అయినట్లు అనిపించింది. గన్ తీసుకుని హీరోయిన్ నెమ్మదిగా వెళ్తుంటే ఆ పిల్లాడు బేస్మెంట్ లోనే ఉన్నాడు. అతడు చాలా భయపడిపోయి ఉన్నాడు. మీ పేరెంట్స్ ను ఎవరు చంపారు అని అడిగితే సోల్ ఈటర్ అని అన్నాడు. ఆ పిల్లాడు భయంలో ఉండడం వల్ల ఇంకా ప్రశ్నలు అడగకుండా అతన్ని తీసుకుని పైకి వచ్చింది. తన తల్లిదండ్రుల డెడ్ బాడీస్ ను చూడకుండా అతని కళ్ళను మూసి తీసుకెళ్తోంది. ఆ హెడ్ ను చూస్తూ ఇల్లంతా వెతికారా, బేస్మెంట్ లో ఉన్న పిల్లాడిని కూడా కనిపెట్టలేదు, మీరేం పోలీసులు అయ్యా అని తిట్టింది. పిల్లాడిని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. ఇంకోవైపు వ్యాన్ లో వెతుకుతున్న హీరోకు చెక్కతో చేసిన బొమ్మలు లాంటివి కనిపించాయి. అవేంటో అతనికి అర్థం కాలేదు. వాటిని తీసుకుని జేబులో వేసుకున్నాడు. ఇక్కడ ఇదంతా జరుగుతుంటే ఎవడో వీళ్లను వాచ్ చేస్తున్నాడు. ఒకవేళ వీడే హంతకుడో ఏమో. సీన్ కట్ చేస్తే ఒక హోటల్లో హీరో హీరోయిన్ కు వేర్వేరు రూమ్లు ఇచ్చారు. తను ఎందుకు ఈ ఊరుకు వచ్చాడో హీరో చెబుతున్నాడు. హీరో దగ్గర 8 మంది పిల్లల ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోల్లో అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. 6 నెలల్లో వీళ్లను ఒకరి తర్వాత ఒకరిని కిడ్నాప్ చేశారు. ఇందులో కొంతమంది ఈ ఊరుకు చెందిన వాళ్ళు, మిగతా వాళ్ళు చుట్టుపక్కల ఊళ్ళకు చెందిన వారు. ఇప్పటి వరకు కిడ్నాప్ అయిన పిల్లలు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియదు. వాళ్ళను కిడ్నాప్ చేసింది ఎవరో కూడా గుర్తించలేదు. కానీ ఈ కేసులో దొరికిన ఒకే ఒక క్లూ ఏంటంటే కిడ్నాప్ జరిగిన చోట వైట్ కలర్ వ్యాన్ ను చూసినట్లు ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. ఆ తర్వాత సీసీటీవీ కెమెరాలో ఆ వైట్ కలర్ వ్యాన్ ను ఫాలో అయినప్పుడు అది ఈ ఊరికే వచ్చినట్టు తెలిసింది. కానీ సీసీటీవీ ఫుటేజ్ లో నంబర్ ప్లేట్ ను చూశారు, అది ఫేక్ దని తెలిసింది. ఆ వ్యాన్ ఈ ఊరికి వచ్చిందంటే ఈ ఊరికి చెందిన ఎవడో ఒకడే కిడ్నాపర్ అయి ఉంటాడు అని హీరో అనుకుంటున్నాడు. అందువల్లే ఈ
భార్యాభర్తలు చనిపోయిన చోట వైట్ కలర్ వ్యాన్ ఉండడంతో అందులోకి వెళ్లి చూశాడు. ఒకవేళ వీళ్ళే ఆ కిడ్నాప్ చేసిందేమో అని అనుకున్నాడు. కానీ హీరోయిన్ విచారించడానికి వచ్చింది మర్డర్ కేసును. ఈ క్రైమ్ సీన్ లోనే హీరో అనుమానిస్తూ వచ్చిన ఆ వైట్ కలర్ వ్యాన్ ఆగి ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ రెండు కేసులు ఒకటిలాగే అనిపిస్తున్నాయి. అప్పుడు హీరో ఆమెను చూస్తూ మనమిద్దరం కలిసి ఈ కేసును విచారిద్దామా అంటున్నాడు. ఇదిగో చూడయ్యా, నాకు పార్ట్నర్షిప్ తో పనిచేయాలంటే అస్సలు నచ్చదు. ఏదైనా కూడా ఒంటరిగానే చేస్తాను. ఇదిగో చూడు, నీ కేసు నా కేసు ఒక్కటి అస్సలు కానే కాదు. ఒకే ఒక వైట్ వ్యాన్ ను బట్టి ఈ రెండు కేసులు ఒక్కటే అంటే ఎలా? ఈ రెండు కేసులు వేర్వేరు. దయచేసి నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు అని అంది. మరుసటి రోజు లోకల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన హీరోయిన్ అక్కడున్న వాళ్ళను బాగా తిడుతోంది. నిన్న రాత్రి ఆ పిల్లాడు ఆ ఇంట్లోనే ఉన్నా కూడా అతన్ని కనిపెట్టలేకపోయారు. దాని గురించే తిరుగుతుంటే హెడ్ ఏమంటున్నాడంటే, ఇదిగో చూడండి, ఈ స్టేషన్ లో ఉన్నది ముగ్గురం. నేను ఇద్దరు కానిస్టేబుల్, ఇద్దరిని పెట్టుకుని నేను ఏం పని చేయగలనండి అంటున్నాడు. వీరిద్దరి పైన ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఉంది. ఆమె హీరోయిన్ ను పక్కకు పిలిచి, మీరు ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత ఒక విషయం గురించి వినే ఉంటారు. కొన్నాళ్ల క్రితం ఒక ఫ్లైట్ క్రాష్ అయ్యి ఈ ఊర్లో పడిపోయింది. ఆ సంఘటనతోనే ఈ ఊరికి చెడ్డ పేరు వచ్చింది. అది చాలదన్నట్లు 2 హత్యలు జరిగాయి. ఈ 2 సంఘటనలతో గ్రామంలోని ప్రజలంతా భయపడిపోతున్నారు. ఇప్పుడు మీకు కరెక్ట్ గా తెలుస్తోంది కదా, భార్యాభర్తలు వాళ్ళలో వాళ్ళే కొట్టుకుని చనిపోయారని. కానీ మీరు ఈ కేసును ముగించకుండా ఇంకా ఎవరో వచ్చి చంపారని మా ప్రాణాలు ఎందుకు తీస్తున్నారు అని ఆమె అంటోంది. మీకు ఈ ఊరు గురించి ఏమీ తెలియదు, ఎందుకంటే మీరు బయటి ఊరు నుంచి వచ్చారు. కేసును క్లోజ్ చేసి వెళ్లే పని చూడండి అంటోంది. ఆమె మాటలను హీరోయిన్ పట్టించుకోలేదు. ఆ భార్యాభర్తల పోస్ట్ మార్టం జరిగే చోటుకు వెళ్ళింది. ఇంకోవైపు హీరో ఆ పిల్లాడు ఉన్న హాస్పిటల్ కు వెళ్ళాడు. ఆ పిల్లాడిని కలవడానికి ట్రై చేశాడు. కానీ అతనికి ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ కలవనివ్వట్లేదు. పిల్లాడు ఇంకా చాలా భయంలో ఉన్నాడండి. అతడు ఇప్పుడు మాట్లాడే స్థితిలో లేడు. కావాలంటే కొన్ని రోజుల తర్వాత వచ్చి మాట్లాడండి అని చెప్పింది. ఆమె ముందు బయటకు వెళ్ళినట్లు నటించిన హీరో ఆమె బయటకు వెళ్ళగానే ఎవరికీ తెలియకుండా ఆ పిల్లాడు ఉన్న రూమ్ లోకి వెళ్ళాడు. మొదట హీరోని చూసి ఆ పిల్లాడు మాట్లాడలేదు. కానీ పిల్లలతో ఎలా మాట్లాడి వాస్తవాలు తెలుసుకోవాలో ఇతనికి బాగా తెలుసు. ఇదిగో చూడు తమ్ముడు, మనం ఒక గేమ్ ఆడదామా? నేను అడిగే ప్రశ్నలకు నువ్వు ఎస్ లేదా నో చెప్తే చాలు. ఇదిగో ఈ ఫోటోలు చూడు అని తన దగ్గర ఉన్న ఫోటోలు చూపించాడు. ఈ ఫోటోలో ఉన్న ఎవరైనా నీకు తెలుసా అంటే ఈ ఊరుకు చెందిన వాళ్ళను ఆ పిల్లాడు గుర్తించాడు. వాళ్ళంతా నాకు తెలుసని అన్నాడు. ఆ పిల్లలంతా ఎక్కడా అని అడిగితే అందరూ చనిపోయారని చెప్పాడు. చచ్చిపోయారా? ఎవరు చంపారా అని అడిగాడు. ఇంతకు ముందు హీరోయిన్ తో సోలీటర్ అని చెప్పాడు కదా, అదే మాట హీరోకు కూడా చెప్పాడు. సోలీటరా? అదెవరు అని హీరో ఆలోచిస్తుంటే అప్పుడు మనకొక ట్విస్ట్ ఇచ్చారు. ఈ రూమ్ లో అద్దానికి అటువైపు ఎవరో నిలబడి ఉన్నారు. కొంచెంసేపట్లోనే ఆ రూపం ఈ పిల్లాడి ఎదురుగా వచ్చి నిలబడింది. చూడ్డానికి ఆ ముఖం చాలా ఘోరంగా ఉంది. ఆ రూపాన్ని చూసిన పిల్లాడు అది ఇక్కడికి కూడా వచ్చింది అని అంటున్నాడు. ఎవర్రా అని హీరో తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఆ లోపల లేడీ డాక్టర్ లోపలికి వచ్చి, ఇప్పుడే కదండి నేను మీకు చెప్పాను, పిల్లాడు మాట్లాడే స్థితిలో లేడు, తర్వాత రండి అని చెప్పానా లేదా? నా మాటలు పట్టించుకోకుండా లోపలికి వచ్చారంటే ఏంటి అర్థం అని తిడుతోంది. చెడ్డ మాటలు ఉపయోగించక ముందే వెళ్లిపోండి అని అనగానే హీరో వెళ్లిపోతున్నాడు. ఇంకోవైపు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ను హీరోయిన్ విచారిస్తోంది. జరిగిన హత్యలను చూసి డాక్టరే ఆశ్చర్యపోతోంది. ఇప్పటి వరకు నేను ఇలాంటి చావులను చూసిందే లేదండి. కరెక్ట్ గా చెప్పగలను, 3వ వ్యక్తి వచ్చి వీళ్ళనైతే చంపలేదు. వీరిద్దరే ఒకరినొకరు అటాక్ చేసుకుని చనిపోయారు. వీళ్ళు ఉపయోగించిన వెపన్స్ ఏంటంటే ఫోర్క్, స్పూను, కిచెన్ లో ఉండే సామాన్లు. కానీ వీటితోనే ఇంత క్రూరంగా ఎలా చేసుకున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటోంది. భార్య శరీరంపై 80కి పైగా పోట్లున్నాయి. కానీ భర్త శరీరంపై తక్కువగా ఉన్నాయి. సంఘటన స్థలంలో మొదట చనిపోయింది భార్య. పొడిచి భర్త ఆమెను చంపేశాడు. ఆ తర్వాత తనకు తానే పొడుచుకుని చనిపోయాడు. ఎందుకు వీళ్లకు ఇంత పిచ్చి పట్టినట్లు అనిపించింది? నమ్మలేని ఇంకో విషయం చెప్పనా? రక్తాలు కారుతుంటే పొడుచుకొని చనిపోయారు కదా, కానీ ఆ టైంలోనూ వీరు భావప్రాప్తికి గురయ్యారు. వారి అండర్వేర్ చెక్ చేసినప్పుడు అది నిరూపితమైందని డాక్టర్ చెప్పారు. ఇంకోవైపు హీరో ఆ భార్యాభర్తల ఇంటి దగ్గర వైట్ వ్యాన్ ఉండడంతో వారే కిడ్నాపర్స్ అయి ఉంటారని సందేహపడుతున్నాడు. ఆ విషయం తెలుసుకోవడానికి పక్కింటి ఆంటీ దగ్గరకు వెళ్ళాడు. భార్యాభర్తల గురించి అడిగితే వారు సైకోలండి, నైబర్స్ తో మాట్లాడేవారే కాదు, ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నించినా వల్గర్ గా బిహేవ్ చేసేవారు. వారు చనిపోవడంలో మాకెలాంటి ఆశ్చర్యం లేదని అంది. వారి కొడుకు ఎలాంటి వాడని అడిగితే ఆవు
చేలో మేస్తే దూడ గట్టులో మేస్తుందా? పేరెంట్సే సైకో అయితే పిల్లాడు మాత్రం మంచివాడిలా అవుతాడు. వాడు అంతకు మించి దెయ్యాలు భూతాలు కనిపిస్తాయని అంటుంటాడు. చాలా సార్లు వాడిలో వాడే మాట్లాడుకుంటుంటే చూశాను. ఒక రోజు అనుకోకుండా నా కుక్క వారి ఇంటికి వెళ్ళింది, కానీ అది తిరిగి రాలేదు అని ఆంటీ బాధపడింది. ఈ మాటలు విన్న తర్వాత ఆ భార్యాభర్తలపై హీరోకు ఇంకా సందేహం పెరిగింది. హత్యలు జరిగిన ఇంటికే వెళ్లి ఏమైనా ఆధారాలు దొరుకుతాయా అని చూస్తున్నాడు. కొంచెం సేపట్లోనే హీరోయిన్ కూడా అక్కడికి వచ్చింది. ఏయ్యా, నువ్వు ఇంకా మారవా? ఈ మర్డర్ కేసు కిడ్నాప్ కేసు వేరు వేరు అని చెప్పానా లేదా? మళ్ళీ ఎందుకు నా క్రైమ్ సీన్ కు వచ్చావు అంటోంది. అది చాలదన్నట్లు హాస్పిటల్లో ఉన్న నా విట్నెస్ అయిన ఆ పిల్లాడి దగ్గరికి వెళ్లి నువ్వు ప్రశ్నలు అడిగావు. ఇప్పుడు నేను వెళ్లి అతన్ని విచారిద్దామంటే డాక్టర్ అలౌ చేయట్లేదు. ఇంతకీ నువ్వు విచారించినప్పుడు ఆ పిల్లాడు ఏం చెప్పాడు అని అంటోంది. వాడెక్కడ చెప్పాడండి, ఏదో సోల్ ఈటర్ అని మాత్రం చెప్పాడు. ఇలా హీరో అంటుంటే ఈ మాట హీరోయిన్ కు కూడా చెప్పాడు కదా. అప్పుడు హీరోయిన్ సోల్ ఈటర్ గురించి నెట్ లో సెర్చ్ చేసి చూసింది, కానీ ఎలాంటి వివరాలు తెలియరాలేదు. సోల్ ఈటర్ అనే పేరుతో ఈ ఊర్లో ఒక కథ ఉంది. అదేంటై ఉంటుంది అని వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఈ బిల్డింగ్ కు ఆపోజిట్ లో ఉన్న ఒక బిల్డింగ్ విండో నుంచి ఎవడో వీళ్ళను గమనిస్తున్నాడు. అది మనకు మాత్రమే చూపించారు. అప్పుడు హీరో హీరోయిన్ తో ఏమంటున్నాడంటే, నేను పిల్లాడితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అతని శరీరంపై చాలా గాయాలు ఉండడం గమనించాను. దాన్ని బట్టి చూస్తే పిల్లాన్ని ఎవరో కొట్టి టార్చర్ చేశారు. ఇప్పుడు మనం నిలబడి ఉన్నామే, ఇది ఆ పిల్లాడి రూమే. కానీ ఈ రూమ్ ను చాలా జాగ్రత్తగా చూడు, మీకు ఏదైనా డిఫరెన్స్ కనిపించిందా అని అన్నాడు. అప్పుడు హీరోయిన్ మొత్తం చూసింది. అవునయ్యా, పిల్లల రూము ఇంత క్లీన్ గా ఉండదు కదా, నాకైతే ఆ పిల్లాడు ఈ రూమ్ లో ఉన్నట్లు అనిపించట్లేదు అంది. ఎస్, కరెక్ట్ గా క్యాచ్ చేశావు. అదే నేను కూడా చెప్తున్నాను. ఆ పిల్లాడు ఈ రూమ్ లో లేనట్లున్నాడు. దీన్ని బట్టి చూస్తే అతడు ఇంకెక్కడో ఉన్నాడు. మీరు అతన్ని బేస్మెంట్ లో గుర్తించినట్లు చెప్పారు కదా. సరే రండి, అక్కడికి వెళ్దామని ఇద్దరు వెళ్లారు. అక్కడికి వెళ్లి చూస్తే చిన్న బెడ్ ఉంది, చాలా బొమ్మలున్నాయి. ఒక పిల్లాడు ఉండడానికి సంబంధించిన అన్ని వస్తువులు అక్కడే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఆ పిల్లాడు ఇక్కడే ఉన్నాడు. దీన్ని బట్టి ఏంటర్థం? ఆ పిల్లాడు తల్లిదండ్రుల చేత అబ్యూజ్ చేయబడ్డాడు అని హీరో అన్నాడు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ బయటకు వస్తుంటే హీరోయిన్ ఒక రూమ్ లో కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కొన్న ఒక బిల్లును గమనించింది. దాన్ని హీరోయిన్ పెద్దగా పట్టించుకోలేదు, కానీ దాన్ని చూసినప్పుడు హీరోకు ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ హత్య జరిగిన తర్వాత పోలీసులు వచ్చాక ఇక్కడ ఉన్న వస్తువులను ఎవిడెన్స్ గా పోలీసులు తీసుకెళ్లారు. అలా వాళ్ళు తీసుకెళ్లిన దాంట్లో కంప్యూటరే లేదు. కానీ ఇంట్లో కంప్యూటర్ ఉంటేనే కదా కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కొంటారు. అలాగైతే ఆ కంప్యూటర్ ఎక్కడికి వెళ్ళింది అని హీరో కరెక్ట్ గా అడుగుతుంటాడు. అదే టైంలో హీరోయిన్ కు ఆమె చీఫ్ నుంచి కాల్ వచ్చింది. బయటకు వచ్చి మాట్లాడుతోంది. అప్పుడు ఇంకో ట్విస్ట్ ఎదురైంది. హీరోయిన్ ముందు కర్ర పుల్లలు ఉన్నాయి. దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఒక కవర్ ఉంది. అప్పుడు హీరో కూడా అక్కడికి వచ్చి కవర్ విప్పి చూస్తే అందులో కుక్క డెడ్ బాడీ ఉంది. నా కుక్క కనిపించట్లేదని ఆ ఆంటీ చెప్పింది కదా, ఆ కుక్క ఇక్కడ చనిపోయి ఉంది. దాన్ని ఎవరో చంపి ఇక్కడ జాగ్రత్తగా దాచిపెట్టారు. దాన్ని అక్కడ ఎవరు పెట్టి ఉంటారు అని వీళ్ళు ఆలోచిస్తున్న క్రమంలో లోకల్ పోలీసు హెడ్ వచ్చాడు. ఇంకో హత్య జరిగిందని చెప్పాడు. చనిపోయింది ఎవరంటే సామిల్ ఓనర్. అతనికి భార్య పిల్లలు అంటూ ఎవరూ లేరు. అతని చావు చాలా దారుణంగా ఉంది. తన మిల్లులోనే కర్రలను కోసే మిషన్ దగ్గర తలపెట్టి అతనికి అతడే చనిపోయాడు. అతన్ని ఫోర్స్ చేసి చంపినట్లు ఆధారాలు కనిపించలేదు. ఇంతకు ముందు వైట్ వుడ్ తో చేసిన కొమ్ములున్న బొమ్మలు హీరోకు దొరికాయి కదా, అలాంటిదే ఈ డెడ్ బాడీ పక్కన హీరోయిన్ కు దొరికింది. దాన్ని తీసుకున్న హీరోయిన్ ఈ డెడ్ బాడీని మొదట ఎవరు చూశారని అడిగింది. స్టీఫెన్ అనే వ్యక్తి చూసినట్లు తెలిసింది. వెంటనే స్టీఫెన్ ను ఎంక్వైరీ చేస్తున్నారు. యాక్చువల్ గా ఇతడు సామిల్ ఓనర్ దగ్గర కొన్ని కర్రలకు ఆర్డర్ ఇచ్చాడు. డెలివరీ ఇవ్వకపోవడంతో అడుగుదామని వచ్చాడు. ఇక్కడ చూస్తే ఓనర్ డెడ్ బాడీగా పడి ఉన్నాడు. ఇదంతా చెప్పాక స్టీఫెన్ వెళ్లిపోయాడు. ఇదే టైంలో తనకు దొరికిన బొమ్మను హీరోయిన్ కు హీరో చూపించాడు. ఇదేదో సాధారణమైన బొమ్మ, ఈ క్రైమ్ కు దీనికి సంబంధం లేదని మొదట్లో అనుకునేవాడు. కానీ రెండోసారి కూడా అదే బొమ్మ దొరికినప్పుడు దీంతో ఏదో లింక్ ఉందని అనుకుంటున్నాడు. రెండు బొమ్మలను ఒక దగ్గర పెట్టి చూస్తే చిన్న చిన్న డిఫరెన్స్ ఉన్నాయి. ఎంత విచారించినా సోల్ ఈటర్ అంటే ఏంటో వీరికి తెలియలేదు. ఆ విషయం గురించి లోకల్ పోలీస్ హెడ్ ను అడిగారు. ఆ మాట వినగానే అతని ముఖంలో భయం కనిపించింది. ఇప్పుడు ఒక స్టోరీ చెబుతున్నాడు. ఈ ఊర్లో ఉన్న అందరికీ చిన్నప్పటి నుంచే సోల్ ఈటర్ అనే కథను పెద్దలు చెబుతుంటారు. సోల్ ఈటర్ అంటే డెవిల్. అది అడవిలో ఉంటుంది. దాని ముందుకు ఎవరైనా చెడ్డవారు వెళ్తే వారి ఆత్మను తిని వారి శరీరంలోకి వెళ్తుంది. ఆ తర్వాత వారి
వారి శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. సోల్ ఈటర్ శరీరాన్ని ఆక్రమించిన మనుషులు సాధారణంగా ఉండలేరు, వారి స్వభావం మారిపోతుందని చెప్పాడు. అప్పుడు హీరో దాని రూపం ఇలాగే ఉంటుందా అని తన చేతిలో ఉన్న చెక్క బొమ్మలను హీరో చూపించాడు. సుమారుగా ఇలాగే ఉంటుంది. ఇంకా దాని గురించి తెలుసుకోవాలంటే ఈ ఊర్లో ఉన్న చర్చికి వెళ్ళాలి. ఫాదర్ దగ్గర సోల్ ఈటర్ కు సంబంధించిన బుక్ ఉందని పోలీస్ హెడ్ చెప్పాడు. ఆ మాట వినగానే హీరోయిన్ కు బల్బు వెలిగింది. ఫస్ట్ మర్డర్ జరిగిన ఇంట్లో కంప్యూటర్ కనిపించకుండా పోయింది కదా, అయితే మిల్లు ఓనర్ ఇంట్లో కూడా కంప్యూటర్ కనిపించకుండా పోవడానికి ముందే దాన్ని కనిపెట్టాలని ఇద్దరు హడావుడిగా వెళ్లారు. కానీ వారు వెళ్లడానికి ముందే ల్యాప్టాప్ ను ఎవరో ఎత్తుకెళ్లారు. చార్జర్ మాత్రమే ఉంది. అప్పుడే టెర్రస్ పై నుంచి ఎవడో దూకి పరిగెత్తుతున్నాడు. హీరో వాడి వెనకే పరిగెత్తాడు, కానీ అతన్ని పట్టుకోలేకపోయాడు, ముఖాన్ని కూడా చూడలేకపోయాడు. కానీ పరిగెత్తుతుంటే వాడు తగిలించుకున్న బ్యాగు కింద పడింది. దాన్ని తెరిచి చూస్తే అందులోనే మిల్లు ఓనర్ ఇంట్లోంచి చోరీ చేసిన ల్యాప్టాప్ ఉంది. అప్పుడు హీరో అందులోని హార్డ్ డిస్క్ తీసి దాచిపెట్టాడు. కానీ హీరోయిన్ కు మాత్రం అతని నుంచి ఏమీ దొరకలేదని చెప్పాడు. ఆ రోజు రాత్రి చర్చికి వెళ్లి హీరోయిన్ సోల్ ఈటర్ కు సంబంధించిన బుక్ ను చదివింది. అందులో ముఖ్యంగా ఒక వచనం ఉంది. అదేంటంటే ఒక డెవిల్ నాశనం కావాలంటే మనిషి తన ప్రాణం వదలాలి అని ఉంది. ఇంకో వైపు హార్డ్ డిస్క్ లో ఉన్న ఫైల్స్ ను ఓపెన్ చేయడానికి హీరో ప్రయత్నించాడు. ఏ ఫైల్ కూడా ఓపెన్ కావట్లేదు. అన్నింటికి కూడా ఏదో కోడింగ్ పెట్టారు. అందువల్ల హీరో తన ఫ్రెండ్ కు కాల్ చేశాడు. ఏరా, నేను నీకు కొన్ని ఫైల్స్ పంపిస్తాను, వాటిని నేను ఓపెన్ చేయలేకపోతున్నాను, వాటిని ఎలాగో డీకోడ్ చేసి లోపలికి వెళ్తే ఏముందో నాకు చూసి చెప్పరా అన్నాడు. ఆ తర్వాత హీరోయిన్ తో కలిసి డిన్నర్ చేస్తున్నాడు. హీరోయిన్ తను కేసును విచారిస్తుంది కదా, దానికి సంబంధించిన వివరాలన్నీ ఒక కవర్ లో పెట్టి అతని ముందు పెట్టింది. అప్పుడు ఒక ప్రశ్న కూడా అడిగింది. అవును, నువ్వు ఈ మిస్సింగ్ కేసును ఛేదించడానికి ఇంత రిస్క్ తీసుకుంటున్నావెందుకు అని అంది. ఎందుకంటే పిల్లలు కనిపించకుండా పోయారంటే 48 గంటల్లో వాళ్ళను కనిపెడితేనే దొరికినట్టు, ఆ తర్వాత వాళ్ళను కనిపెట్టలేమని ఒక సర్వే చెప్తోంది. కానీ నువ్వు వెతుకుతున్న పిల్లలు మాత్రం కనిపించకుండా పోయి 6 నెలలు అయింది. అందువల్ల ఇది చెప్పడానికి నాకు బాధగానే ఉంది. ఎలా చూసినా వాళ్ళు చనిపోయే ఉంటారు. ఇప్పుడు ఈ కేసును ఛేదించి నువ్వేం చేయబోతున్నావు అని అంటుంటే, అవునండి, పిల్లలు చనిపోయి ఉంటారు నిజమే, కానీ ఆ పిల్లల్ని కన్న తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించి చూడండి. మా పిల్లలు లేరు, వాళ్ళు పైకి వెళ్లారని తెలిసి కూడా పిల్లలకు చేయాల్సిన శాస్త్ర ప్రకారం కార్యక్రమాలుంటాయే, అవి కూడా చేయలేకపోతే వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా. అందువల్ల ఆ పిల్లల యొక్క డెడ్ బాడీలనైనా గుర్తించి వాళ్ళకి ఇస్తే వాళ్ళు చివరి కార్యక్రమాలు నిర్వహించి కొంచెమైనా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అంటున్నాడు. అందుకోసమే నేను ఇంత ట్రై చేస్తున్నాను. ఇంతకీ మీకు పిల్లలున్నారా అని అడిగాడు. మీకు గాని పిల్లలుంటే ఆ బాధను మీరు అర్థం చేసుకోగలరు అని అన్నాడు. హీరోయిన్ కు కూడా ఒక కూతురు ఉండేది. కొన్ని రోజుల క్రితం స్కూల్లో ఆమెను మిగతా పిల్లలు గేలి చేసేవారు. ఇదంతా హీరోయిన్ కు తెలుసు, కానీ ఈమె డ్యూటీలో బిజీగా ఉండేది. అందువల్ల కూతురును పట్టించుకోలేదు. ఒక రోజు హీరోయిన్ డ్యూటీకి వెళ్తోంది. ఎప్పుడు హీరోయిన్ డ్యూటీకి వెళ్లినా కూడా కూతురు వచ్చి ఈమెతో అసలు మాట్లాడదు. కానీ ఆ రోజు మాత్రం ఆ పాప హీరోయిన్ ను పిలిచి కిస్సు పెట్టి మరీ పంపించింది. అప్పుడే ఏదో జరగబోతోంది అని ఆమెకు అర్థమైంది. మరి అర్థమైనప్పుడు అప్పుడే కూతురు దగ్గర కూర్చుని, ఏంటమ్మా ఎందుకు ఇలా డిఫరెంట్ గా ప్రవర్తించావు అని అడగొచ్చు కదా. ఏమీ మాట్లాడకుండా డ్యూటీకి వెళ్లిపోయింది. తిరిగి హీరోయిన్ ఇంటికి వచ్చి చూసేటప్పుడు ఇలా హీరోయిన్ స్టోరీ చెప్తుంటే హీరో తన ముందు ఉన్న వైన్ బాటిల్ ను తోసేశాడు. ఆ వైన్ హీరోయిన్ ఇంతకు ముందు కేసు ఫైల్ పెట్టింది కదా, దానిపైన పడింది. అందువల్ల హీరోయిన్ స్టోరీ చెప్పడం ఆపేసి ఆ ఫైల్ ను తుడుస్తోంది. ఎప్పుడు ఇంకో ట్విస్ట్ ఇచ్చారు. హీరోయిన్ తుడుస్తున్నది మిల్ ఓనర్ యొక్క ఫోన్ కాల్ రికార్డ్స్. డెడ్ బాడీని మొదటిసారిగా ఇతడే చూశాడని స్టీఫెన్ ని తీసుకొచ్చి విచారించారు కదా, అతడు ఏం చెప్పాడు, నేను మిల్ ఓనర్ కు కర్రల కోసం ఆర్డర్ ఇచ్చానని అన్నాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడు తీయలేదని చెప్పి మిల్లుకు వచ్చానని అప్పుడు చెప్పాడు. కానీ ఈ రికార్డ్స్ చూస్తుంటే అతడు కాల్ చేసిన డీటెయిల్సే లేవు. దీన్ని బట్టి చూస్తే అతడు అబద్ధం చెప్పాడు. అందువల్ల అతని ఇంటికి వెళ్లి విచారించాలని హీరోయిన్ అనుకున్నారు. ఇప్పుడు స్టీఫెన్ ఇంటికి వెళ్లారు. అప్పుడు ఇంట్లో ఉన్న స్టీఫెన్ డిఫరెంట్ గా నడుచుకుంటున్నాడు. ఇదే ఇంట్లో ఉన్న స్టీఫెన్ భార్య దేవుడి రూమ్ లో కూర్చుని కళ్ళు మూసుకుని ప్రేయర్ చేస్తోంది. కరెక్ట్ గా హీరోయిన్ ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. అప్పుడు ఇంట్లో ఒక లేడీ అరుస్తున్న శబ్దం వీరికి వినిపించింది. లోపలికి వెళ్లి చూస్తే కొంచెం సేపటి క్రితం ప్రేయర్ చేస్తుంది కదా స్టీఫెన్ యొక్క భార్య, ఇప్పుడు ఆమె గొంతు దగ్గర ఒక గాయం ఉంది, రక్తం కారుతోంది, ప్రాణాలతో పోరాడుతోంది. ఎలాగైనా ఆమెను కాపాడాలని గాయమైన చోట చేతిని అడ్డు పెట్టి రక్తం పోకుండా హీరోయిన్ చూస్తోంది.
ఇంకోవైపు గొడ్డలతో నిలబడి ఉన్న స్టీఫెన్ దగ్గరికి హీరో వెళ్ళాడు. అప్పుడు అతడు నార్మల్ గా లేడు. గొడ్డలు తీసుకొని హీరోను ఇష్టం వచ్చినట్టు నరకడానికి ప్రయత్నిస్తున్నాడు. అతన్ని హీరో తట్టుకోలేకపోతున్నాడు. అందువల్ల హీరోయిన్ ను అరుస్తూ పిలుస్తున్నాడు. ఆమె అసలు రావట్లేదు. ఇక అంతేరా, నా పని ఈ రోజుతో అయిపోయింది అనుకుంటున్నాడు హీరో. అప్పుడు స్టీఫెన్ పై హీరోయిన్ బుల్లెట్ల వర్షం కురిపించింది. ఇప్పుడు స్టీఫెన్, అతని భార్య ఇద్దరు చనిపోయారు. ఈ ఇంట్లో కూడా 12 ఏళ్ల అమ్మాయి ఒక ఆమె ఉండింది. ఆమె ఇప్పుడు కనిపించట్లేదు. ఈ సంఘటన అంతా జరుగుతున్న క్రమంలో ఈ ఇంటిని కూడా ఎవడో గమనిస్తున్నాడు. ఈ 2 హత్యలు జరిగిన తర్వాత హీరోయిన్ ఆ అమ్మాయి యొక్క రూమ్ కు వెళ్లి చెక్ చేస్తోంది. అక్కడ చూస్తే సోల్ ఈటర్ కు సంబంధించిన డ్రాయింగ్స్ ఉన్నాయి. ఇంతకు ముందు 2 సీన్లలో కూడా కొమ్ములతో ఉన్న బొమ్మలు దొరికాయి కదా, అదే బొమ్మను కొంచెం సరిగా చేయకుండా ఉంటే ఎలా ఉంటుంది, అలాంటి ఒక వస్తువు హీరోకు దొరికింది. ఆ 12 ఏళ్ల అమ్మాయి ఎక్కడికి పోలేదు. వాళ్ళ నాన్న చేస్తున్నదంతా చూసి భయపడి ఇంటి బయట ఉండి దాచుకుని చూస్తోంది. అప్పుడు ఆమె వెనకే వచ్చిన ఎవరో ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లారు. ఇంతకు ముందు సోలీటర్ గురించి హీరో హీరోయిన్ స్టోరీ అడిగినప్పుడు అతడు ఒక విషయం చెప్పాడు కదా, ఇప్పుడు ఆ స్టోరీ బ్యాక్ గ్రౌండ్ లో నడుస్తోంది. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న 12 ఏళ్ల అబ్బాయిని చూపించారు. అతని రూమ్ కు కొమ్ములతో ఉన్న సోలీటర్ రూపం వచ్చింది. అతన్ని హాస్పిటల్ నుంచి నడిపించుకుంటూ తీసుకెళ్తోంది. 3 క్రైమ్ల గురించి స్టేషన్ లో చర్చించినప్పుడు ఇంతకు ముందు 2 సంఘటనల్లో కంప్యూటర్లు కనిపించకుండా పోయాయి. కానీ స్టీఫెన్ ఇంటికి కరెక్ట్ టైం లో వెళ్లడం వల్ల అతని ఇంట్లో ఉన్న సిస్టమ్ యొక్క హార్డ్ డిస్క్ ను స్టేషన్ లో ఉండే 2 కానిస్టేబుళ్లలో ఒకరికి ఇచ్చి భద్రంగా దాచిపెట్టమన్నారు. అదే టైంలో స్టేషన్ కు వచ్చిన లేడీ డాక్టర్ హాస్పిటల్లో ఉండాల్సిన పిల్లాడు కనిపించట్లేదని కంప్లైంట్ చేసింది. ఆ పిల్లాడు బయట ఉంటే అతనికి డేంజర్, నైబర్స్ కు కూడా డేంజరే. ఎందుకంటే అతడు నార్మల్ పిల్లాడు కాదు. అతనికి 6 ఏళ్లు ఉన్నప్పుడే పేరెంట్స్ వల్ల అబ్యూస్ చేయబడ్డాడు. అందువల్లే తన చుట్టుపక్కల ఎప్పుడు సోల్ ఈటర్ ఉంటాడని, అతడే తనను కాపాడుతాడని అతడు అనుకుంటున్నాడు. రియాలిటీలో ఎవరూ చూడని విషయాలను అతడే చూస్తున్నట్లు అనుకుంటుంటాడు. అతడు బయట ఉండడం మంచిది కాదు. త్వరగా కనిపెడితే నేను అతనికి సరైన ట్రీట్మెంట్ ఇస్తా అంటోంది. సరే సరే కనిపెడతాం, కానీ నిన్న ఒక అమ్మాయి కనిపించకుండా పోయింది. ఆమె గురించి మీకు తెలుసా అని అడిగితే, ఏంటి ఆమె కూడా కనిపించట్లేదా? బాగా తెలుసండి. ఆ అమ్మాయి ఈ అబ్బాయి ఇద్దరు కూడా ఒకే స్కూల్లో చదివారు. నేను ఆ స్కూల్ కు మెడికల్ క్యాంప్ కోసం కూడా వెళ్ళాను. ఎలాగైనా చేసి ఇద్దరిని కనిపెట్టండి అని అంటోంది. అప్పుడు హీరోయిన్ కు ఆమె చీఫ్ కాల్ చేశాడు. ఏమ్మా, నేను నిన్ను మర్డర్ కేసు మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పా, కానీ నువ్వు ఇంకెవరితోనో కలిసి కిడ్నాప్ కేసు కూడా విచారిస్తున్నావట కదా, ఇకపై నువ్వు అక్కడ ఉండడం మంచిది కాదు. ఆ కేసును అలాగే వదిలేసి హెడ్ ఆఫీస్ కు రామ్మా అని అన్నాడు. సార్ ఏంటి సార్, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా అలాగే రమ్మంటున్నారేంటి? నేను మీకు డీటెయిల్స్ చెప్తాను, ఆ తర్వాత డిసైడ్ చేయండి అంటోంది. హీరోయిన్ మాట్లాడుతుంటేనే ఫోన్ కట్ చేశాడు. అప్పుడు హీరో బయటకు వచ్చాడు. నేను ఆ స్కూల్ ప్రిన్సిపల్ తో మాట్లాడడానికి వెళ్తున్నా, వస్తావా అని హీరోయిన్ అడిగితే వస్తానని చెప్పింది. ఇద్దరు కలిసి కారులో వెళ్తున్నారు. వీళ్ళు వెళ్తుంటే హెల్మెట్ పెట్టుకుని వెనక ఒకడు వీళ్లను ఫాలో అవుతూనే ఉన్నాడు. స్టేషన్ లో బయలుదేరినప్పటి నుంచే హీరోయిన్ అతన్ని చూస్తూనే వస్తోంది. వీడు మనల్ని ఫాలో అవుతున్నాడని ఆమెకు అర్థమైంది. ఒక పోలీస్ నే వీడు ఫాలో అవుతున్నాడంటే వాడికి ఎంత పొగరుండాలి. ఉండరా అని సంగతి చెప్తా అని సడన్ బ్రేక్ వేసింది. కార్ ను రివర్స్ తీసుకొచ్చి బైక్ ను ఢీకొట్టింది. బైక్ లో ఉన్న అతడికి, కార్ లో ఉన్న వీరికి కూడా గాయాలయ్యాయి. గాయాలైనా కూడా బైకర్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతున్నాడు. హీరోయిన్ లేవలేకపోయింది. అప్పుడు హీరో లేచాడు. పారిపోతున్న అతన్ని వెంబడిస్తున్నాడు. కొంచెం సేపు వీరిద్దరి మధ్య షూటింగ్ జరిగింది. ఆ తర్వాత ఆ బైకర్ గాయాల వల్ల నడవలేకపోతున్నాడు. అతని దగ్గరికి వెళ్లిన హీరో ఇక వీడే ఈ పిల్లల్ని కిడ్నాప్ చేశాడు అని అనుకుంటున్నాడు. హత్యలు కూడా వీడే చేసి ఉంటాడన్న అనుమానంతో హీరో ఎంక్వైరీ చేస్తున్నాడు. కానీ వాడేమో సంబంధమే లేకుండా ఇంకో స్టోరీ చెప్తున్నాడు. ఒక సీన్ లో లోకల్ పోలీసులో ఉండే పై ఆఫీసర్ హీరోయిన్ తో ఒక విషయం చెప్పింది కదా, 2-3 రోజుల క్రితం ఒక ఫ్లైట్ ఇక్కడ క్రాష్ అయిందని అంది కదా, అలా క్రాష్ అయిన ఫ్లైట్ లో ఇతనికి రావాల్సిన డ్రగ్స్ ను పంపించారు. అది కొంచెం తీసుకున్నా కూడా మత్తు బాగా ఎక్కుతుంది. కానీ మోతాదుకు మించి తీసుకున్నారంటే ఇక స్వర్గంలో ఉన్నట్లే అనిపిస్తుంది. కానీ ఆ డ్రగ్స్ ఇతని చేతికి అందలేదు. అవి కనిపించకుండా పోయాయి. ఆ డ్రగ్స్ ను పోలీసులే తీసుకుని ఉంటారన్న అనుమానంతో అతడు పోలీసులు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. బ్లాక్ కలర్ కోటు, హెల్మెట్ పెట్టుకుని బైక్ లో వీరెక్కడికి వెళ్తే అక్కడికి తిరుగుతున్నాడు. నాకు ఆ కిడ్నాప్లకు, హత్యలకు ఎలాంటి సంబంధం లేదు సార్ అని చెప్పాడు. మరి కిడ్నాపింగ్ నువ్వు చేయకపోతే ఇంకెవరు చేశారా అంటున్నాడు. హలో సార్, మత్తు పదార్థాలు మీరు తీయలేదంటే
ఇంకెవరు తీసి ఉంటారు అని అతడు అడిగాడు. ఆ గాయాల వల్ల అక్కడికక్కడే అతడు చనిపోయాడు. ఇప్పుడు హీరోయిన్ హాస్పిటల్లో పడింది. ఇంతకు ముందు హీరోకు స్టోరీ చెప్పేటప్పుడు తన కూతురు గురించి చెప్తూ మధ్యలో ఆపేసింది కదా. మిగతా స్టోరీని ఈమె మైకంలో ఉండే గుర్తు చేసుకుంటోంది. ఉదయం ఏదో తప్పుగా జరగబోతోంది అని అర్థం చేసుకున్న హీరోయిన్ అయినా కూడా డ్యూటీకి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చింది. బాత్రూమ్ లోకి వెళ్లి చూస్తే చేతిని కోసుకుని ఆమె కూతురు డెడ్ బాడీగా పడి ఉంది. అప్పుడే ఆమె ఇంట్లోనే ఉండి ఉంటే తన కూతురు చావును ఆపి ఉండేది. కానీ నా కూతురు చావుకు నేనే కారణమయ్యానే అని హీరోయిన్ బాగా ఏడ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ లో చూపిస్తే హీరోయిన్ మెలకువలోకి వచ్చింది. పక్కనే హీరో కూడా ఉన్నాడు. అప్పుడే హీరోకు తన ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చింది. ఇంతకు ముందు హార్డ్ డిస్క్ లో ఉన్న ఫైల్స్ పంపించి వాటిని డీకోడ్ చేయమని అన్నాడు కదా, అదే ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడు. అప్పుడు హీరో బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఫ్రెండ్ డీకోడ్ చేసిన దాంట్లో చాలా మిస్టీరియస్ విషయాలు తెలుస్తున్నాయి. మిల్లు ఓనర్ ఫైల్స్ లో దొరికిన ఒక లింక్ డార్క్ వెబ్ పేజీకి పోయింది. ఆ పేజీలో చిన్న పిల్లలను టార్చర్ చేసి తప్పుగా తీసిన వీడియోలను పెట్టారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ పేజీని 4 IP అడ్రస్లలో రన్ చేస్తున్నారు. వాటిలో 3 ఎవరంటే, ఒకటి స్టార్టింగ్ లో చనిపోయిన భర్త, రెండోది మిల్లు ఓనర్, మూడోది స్టీఫెన్, నాలుగోది ఇంకా యాక్టివ్ లోనే ఉంది. కానీ అది ఎవరో తెలియట్లేదు. IP అడ్రస్ లొకేషన్ తెలిసింది. ఆ లొకేషన్ ఊరుకు కొంచెం దూరంలో ఉంది. వెంటనే హీరో అక్కడికి బయలుదేరాడు. అప్పుడు హీరోయిన్ కూడా వచ్చి కారులో కూర్చుంది. ఇద్దరు బయలుదేరారు. హీరోయిన్ లోపలికి వెళ్తుంటే స్టేషన్ లో 2 కానిస్టేబుల్ ఉంటారు కదా, వారిలో ఒకడు కనిపించాడు. రేయ్, నువ్విక్కడేం చేస్తున్నావని అడిగితే, ఈ ఊర్లో 2 పిల్లలు కనిపించకుండా పోయారు కదా, వారిని వెతుక్కుంటూ వచ్చానని చెప్పాడు. అతని మాటలు నమ్మిన హీరోయిన్ కొంచెం సేపు అయ్యాక తిరిగి చూస్తే అతడు కనిపించలేదు. కొంచెం సేపట్లోనే ముఖానికి మాస్క్ పెట్టుకుని వచ్చిన కానిస్టేబుల్ హీరోయిన్ ను అటాక్ చేశాడు. ఏమే, హత్య కేసు విచారించడానికి వచ్చావు, నీ పనేదో చూసుకుని వెళ్ళొచ్చు కదా, అనవసరంగా కిడ్నాప్ కేసును విచారించమని నీకెవరు చెప్పారు? మా బిజినెస్ లోకి తొంగి చూడడమే కాక నాశనం చేయాలని చూస్తావా? నిన్ను ఊరికే వదిలిపెట్టును అని చంపడానికి వస్తుంటాడు. అప్పుడు హీరో వచ్చి కానిస్టేబుల్ ను షూట్ చేసి హీరోయిన్ ను కాపాడాడు. దీనంతటికి ముఖ్య కారణమైన కానిస్టేబుల్ చచ్చాడని ఆ బిల్డింగ్ లో సెర్చ్ చేస్తున్నారు. లోపల చూస్తే 5 బొమ్మలు కనిపించాయి. ఒక దాంట్లో భర్త పేరు, ఇంకో దాంట్లో మిల్లు ఓనర్ పేరు, ఇంకో దాంట్లో స్టీఫెన్ పేరు, మరొక దానిపై కానిస్టేబుల్ పేరు ఉంది. కానీ 5వ దానిపై ఎలాంటి పేరు లేదు. వీరంతా కలిసి ఆ బిజినెస్ ను రన్ చేస్తున్నారు. కానిస్టేబుల్ చావడంతో కథ ముగిసిందని అనుకున్నారు. కానీ ఇంకొకరు బతికే ఉన్నారు. ఆ చోట మొదటి కేసులో కనిపించకుండా పోయిన కంప్యూటర్, ఆ తర్వాత కానిస్టేబుల్ కు భద్రంగా చూసుకో అని ఇచ్చిన హార్డ్ డిస్క్ అక్కడే ఉన్నాయి. అయితే మిల్లు ఓనర్ ఇంట్లో ల్యాప్టాప్ ను తీసుకుని ఒకడు పారిపోయాడు కదా, అతడు కానిస్టేబులే అయి ఉండాలి. కానీ ఆ 5వ వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తున్నారు. ఆ బిల్డింగ్ లోని ఒక్కో రూమ్ ను చెక్ చేస్తున్నారు. ఒక రూమ్ పై డెంటల్ క్లినిక్ అని, ఇంకో రూమ్ పై ఎంటర్టైన్మెంట్ అని, ఇంకో రూమ్ పై ఎడ్యుకేషన్ రూమ్ అని రాసి ఉంది. వాటిలోకి తొంగి చూస్తే రాసిన దానికి తగినట్లుగా సెటప్ లో ఉన్నాయి. ఒక రూమ్ లోకి వెళ్లి చూస్తే లేటెస్ట్ గా కిడ్నాప్ చేయబడిన 2 పిల్లలు ఉన్నారు. మొదట హీరో హీరోయిన్ చూడగానే భయపడ్డారు వారు. మేం పోలీసులం అని చెప్పిన హీరో వాళ్ళను చూస్తూ కిడ్నాప్ చేయబడిన పిల్లలు ఎక్కడా, వాళ్ళను ఎక్కడ పెట్టారు అని అడుగుతున్నాడు. అప్పుడు ఆ పాప ఏం చెప్తోందంటే, 5గురు కలిసి ఒక 6 నెలల్లో 7-8 మంది పిల్లలను కిడ్నాప్ చేసినట్లు చెప్పింది. వాళ్ళందరినీ తీసుకొచ్చి టార్చర్ చేసిన వీడియోలను డార్క్ వెబ్సైట్ లో పెట్టేవారని చెప్పుకొచ్చింది. అశ్లీల చిత్రాలు కూడా తీసి డబ్బు సంపాదించారని చెప్తుంటే అప్పుడు హీరో మిగతా పిల్లలు ఎక్కడా అని అడుగుతున్నాడు. అప్పుడు హీరోయిన్, ముందు ఈ విషయం చెప్పు, మీ అమ్మ నాన్నను ఎవరు చంపారు అని అడుగుతోంది. అప్పుడే అసలైన ట్విస్ట్ ఇచ్చారు. ఇంతకు ముందు హీరోయిన్ చర్చికి వెళ్లి సోల్ ఈటర్ కి సంబంధించిన బుక్ చదివేటప్పుడు అందులో ఒక వచనం ఉండేది కదా, ఒక డెవిల్ ని చంపాలంటే మనిషి తన జీవితాన్ని త్యాగం చేయాలని రాసి ఉండింది కదా. ఇప్పుడు హీరోయిన్ అడిగిన ప్రశ్నకు ఎదురుగా ఉన్న 12 ఏళ్ల అమ్మాయి అదే వచనాన్ని చెప్పింది. ఏంట్రా అని చూస్తే ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపించారు. 4 రోజుల క్రితం ఈ ఊర్లో ఫ్లైట్ క్రాష్ అయింది. అడవిలో పడింది. అటువైపుగా ఆ పాప వెళ్ళింది. కింద పడిన డ్రగ్స్ ను తిన్న జంతువులు వింతగా ప్రవర్తించాయి. వాటికే తెలియకుండా ఇంకో దానిపై దాడి చేసి చనిపోయాయి. ఆ మత్తు పదార్థాలను చూసిన పాప డిఫరెంట్ గా ఉందే, ఏంటో చెక్ చేద్దామని ఇంటికి తీసుకెళ్లింది. ఆ 12 ఏళ్ల పిల్లాడి ఇంటి పక్కన ఆంటీ ఉంటుంది కదా, ఆమె కుక్కకు ఈ మత్తు పదార్థాలను తినిపించారు. అప్పుడు అది చాలా ఉగ్ర రూపం ఎత్తి తనను తానే నాశనం చేసుకుంది. అది చూసిన తర్వాత ఈ పిల్లలకు ఒక ఆలోచన కలిగింది. వీరి పేరెంట్స్ ఎవరెవరితో కలిసి ఎంత దారుణాలు చేస్తున్నారో వీరికి బాగా తెలుసు. అది చాలదన్నట్లు వీరిని పేరెంట్స్ అబ్యూజ్ చేసేవారు. వారి టార్చర్ నుంచి
నుంచి తప్పించుకోవడానికి మొదట ఈ పిల్లాడి పేరెంట్స్ భోజనంలో ఈ మత్తు పదార్థాలను మోతాదుకు మించి కలిపారు. ఆ తర్వాతే ఇద్దరు పిచ్చి వాళ్ళలా ప్రవర్తించారు. ఆ తర్వాత ఒకరిపై ఒకరు దాడి చేసుకుని నవ్వుకుంటూనే చనిపోయారు. ఆ తర్వాత మిల్లు ఓనర్ తాగే బీరులో కలిపారు. అది తాగిన తర్వాత అతడు మిషన్ లో తలపెట్టి చనిపోయాడు. ఇక ఈ అమ్మాయి తండ్రి స్టీఫెన్ కిచ్చారు. ఈ అమ్మాయిని స్టీఫెన్ మాత్రమే టార్చర్ చేసేవాడు. కానీ తల్లి చూస్తూ ఊరుకుంది. నా కూతురుకు ఏం కాకూడదని దైవాన్ని ప్రార్థించిందే తప్ప భర్తను ఎదిరించి మాట్లాడలేదు. ఈమె మౌనం కూడా తప్పే అనుకున్న ఈ పాప ఇద్దరికి మత్తు మందు ఇచ్చింది. యాక్చువల్ గా ఇదంతా చేసింది ఈ ఇద్దరు పిల్లలే. కానీ వీటిలో లాజిక్ ఉంది. వారంతా కూడా చావదగిన వారే. హీరోయిన్ అడగడం అయిపోయిన తర్వాత హీరో అడుగుతున్నాడు, కిడ్నాప్ చేసిన పిల్లలు ఎక్కడా అని అడిగాడు. వాళ్ళంతా ఎరుపు కలర్ తలుపు ఉన్న డోర్ వెనక ఉన్నారని చెప్పింది. అప్పుడు పవర్ కట్ అయిపోయింది. వెంటనే వీళ్ళను అక్కడి నుంచి తీసుకువెళ్లాలని అనుకున్నారు. కానీ ఆ పిల్లలను సంఖ్యలతో బంధించారు. హీరో ఆ సంఖ్యలను తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ కు లోకల్ పోలీస్ స్టేషన్ హెడ్ నుంచి కాల్ వచ్చింది. ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఇచ్చారు. ఏమా కిడ్నాప్ కేసులను విచారించడానికి నేను బయట నుంచి వచ్చానని హీరో అని ఒకడు వచ్చాడే. యాక్చువల్ గా ఆ స్టేషన్ నుంచి ఎలాంటి ఆఫీసర్ ను పంపించలేదట. దీన్ని బట్టి చూస్తే వచ్చిన వాడు పోలీసే కాదు అని అతడు చెప్పాడు. అప్పుడు నువ్వెవర్రా అని హీరోయిన్ అతనికి గన్ ఎక్కు పెట్టింది. కానీ ఆమె కంటే ముందే గన్ తీసి ఇతడెక్కు పెట్టాడు. దయచేసి నా పనిని నన్ను చూసుకోనివ్వు, నన్ను డిస్టర్బ్ చేయకు అంటున్నాడు. ఇప్పుడు ఈ ముగ్గురిని రూమ్ లోపల బంధించి అతడు బయటకు వచ్చాడు. ఇదే టైంలో ఇదే రూమ్ కు కొమ్ములున్న మాస్క్ పెట్టుకున్న ఎవరో ఒకరు వచ్చి హీరోకు షాక్ ఇచ్చి లాక్ చేశారు. అదే టైంలో లోపల ఉన్న పిల్లలను కాపాడి హీరోయిన్ బయటకు వస్తోంది. ఒక చోట హీరో మోకాళ్ళపై కూర్చుని ఉన్నాడు. ఆ పక్కనే మాస్క్ మ్యాన్ నిలబడి ఉన్నాడు. బయటకు వచ్చిన పిల్లాడికి ఈ రూపం ఇంతకు ముందే హాస్పిటల్లో కనిపించింది. అప్పుడు మాస్క్ మ్యాన్ హీరోను చూస్తూ, పోలీసు కాకుండా కిడ్నాప్ కేసును విచారించడానికి వచ్చావు, ఇంతకీ నువ్వెవర్రా అని అడుగుతున్నాడు. హీరో తన ప్యాకెట్ లోంచి ఒక ఫోటో తీసి చూపించాడు. అందులో హీరో అతని కొడుకు ఉన్నారు. ఈ గ్యాంగ్ మొదటిసారిగా కిడ్నాప్ చేసింది హీరో యొక్క కొడుకునే. తన కొడుకు ఏమైంది, అతడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికే హీరో ఈ కేసును విచారించడానికి వచ్చాడు. ఫోటోను చూడగానే మాస్క్ మ్యాన్ వెకిలిగా నవ్వుతున్నాడు. ఓహో, వీడు నీ కొడుకేనా? మాకు చిక్కిన తర్వాత వీడు ఎన్ని పడరాని పాటలు పడ్డాడో తెలుసా? హీరోకు కోపం వచ్చేలా మాట్లాడుతుంటే అతనికి పిచ్చి పట్టినట్లే అయ్యింది. మాస్క్ మ్యాన్ ను పట్టుకుని బాగా కొట్టాడు. ఇప్పుడు అతన్ని మోకాలపై కూర్చోబెట్టాడు. మాస్క్ తీయరా అని అంటుంటే ఇప్పుడు ఒక ట్విస్ట్ రివీల్ చేశారు. ఆ మాస్క్ వెనుక ఉన్నది ఎవరంటే డాక్టర్. ఈమెనే పిల్లల్ని కిడ్నాప్ చేసి టార్చర్ చేయడానికి ప్రధాన కారణం. దొరికిపోయినా కూడా ఆమె పొగరు తగ్గలేదు. హీరో యొక్క కొడుకును కిడ్నాప్ చేసిన తర్వాత అతన్ని ఎన్ని చిత్రహింసలు పెట్టారో వీడియోలు తీశారు. సెల్ ఫోన్ లో తీసిన వీడియోలను చూపిస్తోంది. హీరోకు ఇంకా కోపం వచ్చేలా ప్రవర్తిస్తోంది. ఇంతకు ముందు ఆ పాప ఏం చెప్పింది? పిల్లలంతా కూడా ఎరుపు కలర్ డోర్ వెనక ఉన్నారని చెప్పింది కదా. ఆ డోర్ ను హీరోయిన్ తెరవలేకపోయారు. అందువల్ల ఈమెను తీసుకుని వెళ్లి ఆ డోర్ తెరవమంటున్నారు. ఆ డోర్ ను ఓపెన్ చేసి లోపలికి వెళ్తే అది డెడ్ బాడీలను కాల్చే చోటు. హీరో కొడుకు మాత్రమే కాదు, కిడ్నాప్ చేసిన పిల్లలందరినీ కూడా అక్కడ కాల్చి బూడిద చేశారు. హీరో ఆ బూడిదను చూసి చాలా ఏడుస్తున్నాడు. అప్పుడు ఆమె ఊరికే ఉండకుండా హీరో కొడుకు వీరికి చిక్కిన తర్వాత ఎలా ఏడ్చాడో చెప్పి నవ్వుతోంది. దీన్ని ఏం చేస్తే నా కోపం తగ్గుతుందిరా అని హీరో అనుకుంటున్నాడు. అప్పుడు ఆ పిల్లలిద్దరూ హీరోకు ఒక హింట్ ఇచ్చారు. వారి పేరెంట్స్ ను చంపిన డ్రగ్స్ ఇంకా వారి దగ్గర ఉన్నాయి. వాటిని తీసుకెళ్లి లేడీ డాక్టర్ నోట్లో పెట్టారు. ఇక ఆమె పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తోంది. తనను తాను పొడుచుకుని చావాలని హీరో అక్కడ కత్తిని పెట్టి బయటకు వచ్చాడు. కొంచెం సేపట్లోనే కత్తిని తీసుకున్న డాక్టర్ తనను తాను నాశనం చేసుకుంది. ఆమె పొడుచుకుంటుంటే ఆ సౌండ్ విని హీరో సంతోషపడ్డాడు. ఆ బిల్డింగ్ కు మంటలు పెట్టి బయటకు వచ్చారు. హీరోను చూస్తున్న హీరోయిన్, ఇంతకీ నువ్వెవరో ఇప్పుడైనా చెప్పు అని అడిగింది. స్టార్టింగ్ లో ఒక పోలీసు హీరోకు ఫైల్ ఇచ్చాడు కదా, అతడు హీరో యొక్క ఫ్రెండ్. మధ్యలో హార్డ్ డిస్క్ ను ట్రేస్ చేయడానికి హెల్ప్ చేసింది కూడా అతడే. కానీ ఆ స్టోరీ ఏది హీరోయిన్ కు చెప్పలేదు. నేనెవరో తెలియకుండానే ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు ఎవరో తెలియకుండానే వెళ్ళిపోతా, నన్ను ఒక గోస్ట్ అనుకోండని హీరో వెళ్ళిపోతుంటే సినిమాను ముగించారు. ఫ్రెండ్స్, సినిమా చూసిన తర్వాత మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మమ్మల్ని ప్రోత్సహించడానికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి సినిమాలు మీ ఫ్రెండ్స్ కూడా చూడాలనుకుంటే వారికి షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వారు తప్పకుండా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఎక్స్ప్లెనేషన్ పై మీరేదైనా
ఏదన్నా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.